సైకో సైన్యాన్ని వెంటబెట్టుకుని పొదలికి వచ్చి పులివెందుల ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రజలకు ఏ సందేశం పంపాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడో విశ్లేషకులకు కూడా అర్థం కావటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసానికి పాల్పడితే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా సరే అదే తీరు కొనసాగించడం చూస్తుంటే వైసీపీ అరాచక పోకళ్లకు అంతే లేదనిపిస్తుంది. ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించి అంబులెన్స్ పెట్టి అన్ని ఏర్పాట్లు గౌరవంగా చేసినప్పటికీ కుక్కతోక వంకర లెక్కన వైసీపీ చేసే అరాచకం రోజు రోజుకి వెరితలను వేస్తుంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు వారి అనుచరుల తీరు అస్సలు మారటం లేదని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటిదాకా చంద్రబాబు చాలా సంయమనం పాటించారు, ఇక ఉపేక్షించకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏ కోసానా రౌడీ మొక్కలను వారించలేదు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆడవాళ్ళు తల పగలగొట్టారంటే అది ఆకు రౌడీల పనే. ఇలాంటి గ్యాంగులను ఊరుకొకళ్ళను జగన్ రెడ్డి పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మక్కలు ఇరగతన్నాలి. ఎవడు పడితే వాడు మహిళలపై దాడులు చేయటం, అసభ్యంగా మాట్లాడటం అలవాటైపోయింది. శాంతి భద్రతలకు సవాల్ విసిరే ఈ విధ్వంసంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే ప్రమాదం ఉంది.